కోట్లాది మంది హిందువుల తాలూకా ఆక్రందన, ఆవేదన, బాధాతప్త హృదయాల తాలూకా హృదయ స్పందనలు, హిందువుల మనోభావాలు ఇవన్నీ కూడా మీతో ఈ విధముగా పాలు పంచుకోవడం చాలా బాధగా ఉంది. తిరుమల లడ్డు కల్తీ విషయం చాలా కలిచివేస్తూ ఉన్నది. ఎన్డీడీబీ సంస్థ వాళ్ళు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏవైతే ఆధారాలతో, శాస్త్రీయమైన ఆధారాలతో ఇచ్చారో దానిపైన చాలా ఆవేదనగా ఉన్నది. అందరికీ కష్టం వస్తే ఆదుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం, అటువంటి ఆయనకే కష్టాన్ని తెచ్చిపెట్టారు గత పాలకులు, ఆయనకే విపత్తు తెచ్చారు. ఆయన నమ్ముకున్న భక్తులందరికీ కూడా ఆవేదన మిగిల్చారు. మహా అపచారానికి వారు తెరతీశారు. అన్ని వర్గాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని గాయపరుస్తూ ముఖ్యంగా హిందుత్వం పైన ముప్పేట దాడి చేశారు. గతంలో ఎన్నో ఆలయాలు ఛిద్రం చేశారు. చివరికి రాముడు తాలూకా శిరచ్ఛేదం చేసినా కూడా, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన, పిఠాపురంలో 28 దేవాలయాలు రాత్రి దేవతా విగ్రహాలని మొక్కలు చేసి ఛిద్రం చేసిన, అంతర్వేదిలో ఉండేటటువంటి శ్రీ నరసింహస్వామి వారి రథాన్ని పెట్రోల్ పోసి కాల్చివేసిన, నెల్లూరులో ఉండేటటువంటి కొండ్ర పిట్టగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండే రథాన్ని కాల్చేసిన, అలాగే రాష్ట్రంలో ఎన్నో ఆలయాల మీద దాడులు. మరి అదేవిధంగా రాజమండ్రిలో వినాయక విగ్రహానికి మలం పూసిన, బాధాకరం. రకరకాల అకృత్యాలు, దాదాపుగా 250కి పైగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు హిందువులకి ఊరట కలిగించే విధంగా, హిందువులని మనోభావాన్ని గౌరవించే విధంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? ఒక్క ఖండనైనా ఇచ్చారా? దోషులు మేము పట్టుకుంటామని హోంమంత్రి అయినా మాట్లాడారా? అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉండేటటువంటి ఒక్క మంత్రి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ ఖండించారా ఆ సంఘటనని? ఒకసారి నేను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, వైసీపీ ప్రభుత్వాన్ని. మరి మొన్న మీడియా సమావేశం పెట్టి తమకు సంబంధం లేదని హిందువుల మనోభావాలతో, సున్నితమైన అంశాలతో కూడుకున్న విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొని వచ్చి దాన్ని ప్రజలు మర్చిపోయేటట్లుగా రాజకీయం చేస్తే అది పార్టీల సమస్యగా మారిపోతే సబ్జెక్టు డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి హిందువులు మర్చిపోతారు కల్తీ లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడారు. కానీ అయ్యా, మరి ఆ రోజు మీ నోరు ఏమైంది? ఆ రోజు మీరు హిందువుల ఆక్రందన మీకు వినిపించలేదా? ఆలయాల మీద దాడులు కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం మీరు ఇంకా మమ్మల్ని 5 సంవత్సరాలు మోసం చేశారు. హిందువులని పిచ్చివాళ్ళు చేశారు మీరు, మతిస్థిమిత వాళ్ళు చేశారు మీరు, ఆకతాయిలు చేశారు. ఎందుకంటే 200 అంతర్వేదిలో రథం కాల్చేశారంటే ఎవరన్నారు? ఎవరో పిచ్చివాళ్ళు చేసిన సంఘటన, మాకు సంబంధం లేదు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు అర్ధరాత్రి మాయమైపోతే మతిస్థిమితుల వాళ్ళు ఎవడో వచ్చి చేశాడు, మాకు సంబంధం లేదు. అంతర్వేదిలో లేకపోతే పిఠాపురంలో రామతీర్థంలో రాముడికి పీక కోసేస్తే ఎవరో పిచ్చివాళ్ళు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పిచ్చోలు, మతిస్థిమితం లేని వాళ్ళగా మమ్మల్ని అంత హీనాతిహీనంగా పోలీసులతో మాట్లాడించారు తప్ప ఒక్కరోజు హిందువులకి న్యాయం చేయలే.